కర్నూలు జిల్లాలోని అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అమ్మవారి ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో రోజు మాదిరిగానే ధర్మకర్తలు భక్తులు అమ్మవారి గుడికి వచ్చారు. అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండటం అందరూ చూసి షాక్ తిన్నారు. ఆలయంలోని హుండీకి రంధ్రం పెట్టి ఉండటం చూసి కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆలయానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 4 సంవత్సరాల నుంచి హుండీ తెరవకపోవడంతో అందులో సొత్తు అమ్మవారి వెండి ఆభరణాలు ఎత్తికెళ్లినట్లు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు తెలిపారు. ఇనుముతో చేసి పెట్టినాము. దాన్ని పగలగొట్టి డబ్బులు తీసుకువెళ్ళారు. నా అమ్మవారి నగలు చూసి ఎమ్మన్నే పోలీసులకి ఫిర్యాదు చేసేసినాము. అమ్మవారు డబ్బును నగలను వెంటనే ఆ దొంగల్ని పట్టుకొని అమ్మవారితో తయారు చేసింది తీసుకోవాలనుకుంటుంది. 2 మాటలు గంట మాత్రం 2 మాటలు పోయింది. మరి 7,000 గంటలు తెచ్చింది. మరి 7,000 గంటలు తెచ్చింది. అది ఫైన్. అది పోలీసులకి ఎంక్వైరీ చేసి వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు చూసిపోయినారు. కాకపోతే మాకు 2-3 మాటలు సరే న్యాయం జరుగుతుంది. గుడికి చాలా గౌరవం చేస్తాం. మేము ఎవరు రాత్రి ఫోటో వస్తున్నాం సార్. ఎవరు వచ్చే టైంలో